నమస్తే అండి. ఈ మాగాయ తీపి మాగాయ పడుతున్నానండి. తీపి మాగాయకి ఉప్పులో వేసిన మామిడికాయ బద్దలు అన్నమాట. ఇవి ఉప్పులోని పచ్చి మామిడికాయలు కోసేసుకుని ఉప్పులో వేసుకుని అది నానబెట్టిన తర్వాత మళ్ళీ అవి ఎండబెట్టి ఊటలో వేసినాయి అన్నమాట అండి. ఈ మొక్కలకి సాల్ట్ కారం పడుద్ది. ఈ కేజీ ముక్కలు అన్నమాట అండి. సాల్ట్ కారం వేసాను. ఆల్రెడీ ఉప్పులో నానబెట్టుకున్న ముక్కలు కాబట్టి దీనికి ఉప్పు వేయని అవసరం లేదు. వెల్లుల్లిపాయలు మనకు కావాలితే కారం చూసుకుని సరిపోతుందో లేదో కూడా అప్పుడు వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ముక్కలకి ఈ సాల్ట్ కారం సరిపోద్ది అన్నమాట. ఇదండి బెల్లం, పావు కేజీ బెల్లం పాకం పెట్టాను అనమాట. గారెల పాకం ఎలా పెట్టుకుంటారండి? ఎల్లుల్లిపాయలు వేసి కలుపుకున్న తర్వాత మనం గారెలకు పెట్టుకుంటాం కదా పాకం, అలా తయారు చేసుకోవాలన్నమాట. బెల్లం పాకం ఇది పావు కేజీ. బాగా కలపాలి. మనం అంతా కలుపుకున్న తర్వాత ఉప్పులో చూసుకుని ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు. కారం ఇంకా సరిపోదు మాకు, మేము ఎక్కువ తింటామంటే అప్పుడు కొంచెం కారం వేసుకోవచ్చు. నాకైతే ఈ కారం సరిపోద్దండి. శుభ్రం ఇలా కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, కారము, మామిడి బద్దలు వేసి కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ముందుగానే వేడి చేసుకుని ఆయిల్లో తాలింపు అన్నమాట అండి. ఇది ఇది కూడా వేసేసుకుని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పోపు వేసుకుని పోపు పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి. అన్నీ చల్లగా అయిపోవాలి. బెల్లం పాకం చల్లగా అయిపోవాలి, పోపు కూడా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత కలుపుకోవాలి. ఈ వేసవకాలంలో మామిడికాయలు దొరికినప్పుడు ఇలా చేసుకుంటే మనకి వర్షాల్లో గట బాగుంటుంది పచ్చడి. చూసారా ఎంత బాగుందో? గ్రేవీ చూసారా ఎలా ఉందో? ఒకసారి గ్రేవీ కూడా చూపించాను. మామిడికాయ జిగుమానం వచ్చిందంటే పచ్చడి. పచ్చడి ఎప్పుడైతే ఈ జిగుమానం వచ్చిందో టేస్ట్ కూడా అలా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే కూరలకైనా కావచ్చు, పచ్చళ్ళకైనా కావచ్చు, జిగుమానం రావాలండి. చూడండి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుని అప్పుడు మనం సీసాలో ఉప్పు సరిపోయిందో కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసి నానబెట్టిన ఉప్పు మామిడి బద్దలు ఊటతో గట నానింది కదా, అది నానబెట్టిన ముక్కలు అన్నమాట.
ఇందులో ఇంక ఉప్పు వేయనవసరం లేదు, కానీ లాస్ట్లో ఎందుకైనా మంచిది డౌట్ తీర్చుకోవడానికి సరిపోద్దా అని చూసుకోవడానికి ఒకసారి మళ్ళీ టేస్ట్ చూసి ఉప్పు అయితే సరిపోయింది, ఇంకా మళ్ళీ వేసుకునే అవసరం లేదన్నమాట. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు కొంచెం వేసుకోవాలి. మనం ఇలా డబ్బా అయితే డబ్బా, సీసా అయితే సీసా, జాడీ అయితే జాడీ, ఎందులో కానీ స్టోర్ చేసుకోవాలి కంపల్సరీ. ప్లాస్టిక్ దాంట్లో పెడితే అండి పాడైపోద్ది. ఏ వస్తువైనా సరే ప్లాస్టిక్ దాంట్లో పెట్టారా పాడైపోయింది, అది ఎన్నాలో ఉండదు. అందుకని ఎక్కువ నేను సీసాలు వాడతాను అన్నమాట. సీసాలు మంచి సీసాలు చూసి, చూసారా గ్రేవ్ ఇదండి. ఎప్పుడైతే మామిడికాయ ఇది ఊటతో నానుతుంది కదా, నానితే అంత బాగుంటుంది. పావు కేజీ ఆయిల్ వేసాను అంతేండి, నేను ఎక్కువ వేయలేదు. పావు కేజీ ఆయిల్ సరిపోయింది. అలా వేరుశనగ ఆయిల్ వేసాను పావు కేజీ. పచ్చడి చాలా బాగా వచ్చిందండి. ఉంటానండి, బాయ్ అండి.